గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ రూరల్ మండలం లంగ్డాపూర్లోని నూతన గ్రామ పంచాయతీని కార్యాలయ భవనాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం NREGS నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, స్ట్రీట్ లైట్స్ ఇలా ప్రతి కార్యక్రమం కేంద్ర నిధులతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇక గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు, బీజేపీ నాయకులు అంజు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ గారు ఫైజాన్ అహ్మద్ గారికి, అదే మాదిరిగా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ నర్సయ్య గారు, ఎంపీటీ సాయన్న గారు, వార్డు సభ్యులు, బీడీసీ సభ్యులు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వారితో పాటు వివిధ అధికారులు మరియు స్థానిక నాయకులు, నాతోటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుతాను. మిత్రులారా, మీకు తెలుసు ఈ రాష్ట్రం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మొన్ననే నేను అసెంబ్లీలో కూడా చాలా స్పష్టంగా మాట్లాడినా. ఈ రాష్ట్రంలోని 70% వనరులు కేవలం జీతాలకు, తీసుకొచ్చినటువంటి అప్పుల వడ్డీలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఉన్న 30%లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, రేపు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి కానీ మరి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పాటు చేయగలుగుతుందో ఎన్నో సందేహాలతోటి మరి ఈరోజు ప్రజలు మన ముందున్నారు. ఏదేమైనా నేను ఈరోజు మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ఈరోజు మనం కట్టుకున్న పంచాయతీ బిల్డింగ్ దగ్గర నుంచి పడితే మనం వేసుకునే సీసీ రోడ్ల వరకు, ఈరోజు హైవేల దగ్గర నుంచి పడితే జరుగుతున్నటువంటి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలకంగా నిధులు మంజూరు చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పురోగతి చెందుతున్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం NREGS ద్వారా పేద ప్రజలకు ఉపాధి రకం కలగజేస్తా ఉన్నదో, అదే మాదిరిగా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, CRM రోడ్స్ కానీ, నేషనల్ హైవే రోడ్స్ కానీ, లేకుంటే ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారిని కలిసినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు స్పష్టంగా మాట చెప్పిండు, మీకు రావాల్సిన ప్రతి రూపాయి ఖచ్చితంగా మీ రాష్ట్రానికి ఇచ్చి తీరుతాం, మీ రాష్ట్ర అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని చెప్పారని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఈ నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైతే కేంద్రాన్ని కలిసి ప్రత్యేక నిధులు తీసుకొచ్చైనా సరే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేస్తా ఉన్నాను. మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం అధికారులు, ముఖ్యంగా నేను అడిషనల్ కలెక్టర్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. మొన్న ఏదైతే వరి కొనుగోలులో ఎంత పారదర్శకంగా, ఈసారి ఎన్నడూ లేని విధంగా గతంలో లాగా 4-5 కిలోల అడిషనల్ గా ఒడ్లు జోగకుండా ప్రతి గింజకు కూడా విలువ కట్టి ఈసారి చేసినటువంటి కొనుగోలు పద్ధతి నేను వారిని అభినందిస్తున్నాను.
అంతేకాకుండా ఈ ప్రాంతంలో నేను మీకు గతంలో మాటిచ్చినట్టుగా ఏ ఒక్క పేద బడుగు బలైన వర్గానికి చెందినటువంటి ఏ ఒక్క సామాన్య వ్యక్తి అయినా సరే ఏ ఇబ్బంది ఉన్నా మీ స్థానిక నాయకులతో పరిష్కారం చేయని పక్షంలో మీ మహేష్ అన్న తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఏ రోజైనా మీరు నా దగ్గరకు వచ్చి ఏ రోజైనా ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా రండి, నేను మీ పెద్ద కొడుకు లేక పనిచేస్తా అని చెప్పినా ఆ మాట కట్టుబడి ఉన్న తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఇక్కడ